ఉమ్మడి కరీంనగర్ కు జ్వరం వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు, డెంగీ ఫీవర్ విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకి దోమలు వ్యాప్తి చెంది జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారు. కాలనీల్లో డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండటము, తాగునీరు కలుషితమవడంతో టైఫాయిడ్, వైరల్ ఫీవర్ తో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్, డెంగీ, మలేరియా జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రులు జ్వర బాధితులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరితే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. దీంతో పేద, మధ్యతరగతి వారు అవస్థలు పడుతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. జగిత్యాల జిల్లాలో డెంగీ లక్షణాలతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తాగునీరు కలుషితమవడంతో వైరల్ ఫీవర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. జ్వరాలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ప్రభుత్వ వైద్య బృందం వెళ్లి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడం, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రోగులను జిల్లా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దోమలు పెరగకుండా నీటిని నిల్వ ఉండనియొద్దని, దోమ తెరలు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫస్ట్ ఫీవర్ వచ్చింది, బాడీ పెయిన్స్ వచ్చినాయి. వచ్చినాక టెస్ట్ చేసుకుంటే బ్లడ్ తక్కువైనాయి వచ్చినాయి. ఓన్లీ బాడీ పెయిన్స్ బాగా బాగా బాడీ పెయిన్స్ వస్తాయి. వచ్చినాక టెస్ట్ చేయించుకుంటే ఫీవర్ వచ్చింది. ఫస్ట్ ఫీవర్ అనుకో నార్మల్ ఉన్న 2 రోజులు ఇంటికాడ. తర్వాత టెస్ట్ చేయించుకుంటే డెంగ్యూ ఫాస్ట్ వచ్చింది, ప్లేట్లెట్స్ తక్కువ అయిపోయినాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 3 రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని చెబుతున్నారు. మేము ఎప్పుడైతే పాజిటివ్ కేసు వస్తుందో మేము 3 లెవెల్స్లో టీమ్స్ ఉన్నాయి. మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ టీం ఉంది, మండల్ లెవెల్ టీం ఉంది, విలేజ్ లెవెల్ టీం ఉంది. మేమందరము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అన్నీ మాకు అన్ని లెవెల్లో వెళ్ళి మేము ఏం చేస్తామంటే ఆ పరిసరాలలో మస్కిటో ఏమైనా పెరుగుతుందా లేదా అక్కడ మనం అన్నిటిని డీవాటరింగ్ చేయడం జరుగుతుంది. సో కంట్రీస్ అన్ని ఎవాక్యువేట్ చేయడము, ప్రజలకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఏమైనా సిమ్టమాటిక్ ఉంటే మందులు సింపుల్ పారాసెటమాల్ కానీ, బి కాంప్లెక్స్ కానీ, ఓఆర్ఎస్ కానీ ఇవ్వడము, సజెషన్స్ ఇవ్వడము, ఎట్లా ఇంటి పరిసరాలు నీట్గా పెట్టుకోవాలి, చెత్తాచెరం లేకుండా చూసుకోవాలి, డ్రైనేజ్ నీట్గా ఉంటుంది చూసుకోవాలి. మేము కన్సర్న్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్లో కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని దీనిలో మేము చర్యలు తీసుకుంటున్నాము. జిల్లా కలెక్టర్ గారు కూడా నిన్న మనకు అందరు ఎంపీడీఓస్, ఎంపీఓస్, మన మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్ స్టాఫ్ అందరికీ కూడా, కమిషనర్ గారు, కమర్షియల్ కమిషన్ అందరికీ కూడా మీటింగ్ తీసుకొని దిశానిర్దేశం చేశారు. ఇలా ఇంకా బెటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేయొచ్చు, మనము ఇంకా బెటర్ కోఆర్డినేషన్ ఎట్లా ఉండాలి డిపార్ట్మెంట్ అనేది సార్ నేను చెప్పడం జరుగుతుంది. సార్ వారి సూచనల మేరకు మన డిఎంహెచ్ఓ గారి పర్యవేక్షణలో మేము డెఫినెట్గా ఈ ఫీల్డ్ సర్వే అనేది, ర్యాపిడ్ సర్వే అనేది చేస్తాం. వర్షాకాలంలో కనీస జాగ్రత్తలు తీసుకుంటే జ్వరాలు ప్రబలకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు కలుషితమవ్వకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటిని నిల్వ ఉంచితే దోమలు పెరిగి డెంగీ, మలేరియా వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడాలంటున్నారు.